హాయ్ గాయ్స్, ఇవాళ నేను ఇడ్లీలోకి, టిఫిన్లోకి, రైస్లోకి రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా కరివేపాకు కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. మనం కూరల్లో కనుక కరివేపాకు వేస్తే ఏం చేస్తారు, తీసి పక్కన పడేస్తారు. సో ఈ విధంగా కనుక చేస్తే కనుక దీనివల్ల కరివేపాకు వల్ల చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట. హెయిర్ పెరుగుతుంది, హెయిర్ సిల్కీగా అవుతుంది. కానీ ఎవరు కూడా కరివేపాకు తినరు. ఈ విధంగా చేయండి, ఎవరికి తెలియదు ఇందులో కరివేపాకు ఉందని. సో ఇడ్లీలోనూ తినచ్చు, రైస్లో కూడా తినచ్చు అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను, గ్యాస్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, ఒక 4 స్పూన్స్ వరకే వేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పు, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, ఒక పావు కప్పు ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్, ఒక కప్పు శనగపప్పు. లో ఫ్లేమ్లో పెట్టుకుందాము, లేకపోతే కింద పప్పులన్నీ మాడిపోతాయి. ఒక 2 కప్స్ ధనియాలు, వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఒక 20 నుంచి 30 వరకు ఎండుమిరపకాయలు. మనకి కారం అన్నది ఓన్లీ ఎండుమిరపకాయల్లోనే ఉంటుంది అనమాట. ఇంకా మనం స్పైసీ కోసం ఇంకేమీ యాడ్ చేయం కాబట్టి నేనైతే ఒక 30 ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. మన ఎండుమిరపకాయలను బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ, ఎక్కువ కారం ఉన్న మిరపకాయలు అయితే ఒక 20 వేసుకోండి, నార్మల్గా ఉంటే కనుక ఒక 30 వేసుకోండి. ఇట్లా అన్నిటినీ కూడా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట, లో ఫ్లేమ్లో. ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా అన్నీ వేసుకుని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కారపొడి. ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో. సగం పప్పులన్నీ సగం ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు ఒక 2 గుప్పుళ్ళు కరివేపాకు, నేను కొంచెం ఎండలో కూడా ఎండబెట్టాను అనమాట, తడిపోవడం కోసం అని చెప్పి. నీట్గా కడిగేసుకుని ఈనెలన్నీ తీసేసుకుని శుభ్రంగా దూచుకుని దాన్ని కడిగేసి ఎండలో కనుక ఆరబెడితే కనుక తడి అన్నది ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. పోపులు, కరివేపాకు అన్నీ కూడా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకుందాం. సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటా దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెంగా అంతా కూడా పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాం. కరివేపాకు చూడండి ఎలా క్రష్ చేస్తుంటే ఎలా అవుతుందో, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. చల్లారేయాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. దీనికి నేను ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసి పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం కొంచెంగా నేను మిక్సీ చేసుకుంటున్నాను, అలా అయితే తొందరగా నలుగుతుంది అని. ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకొస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను, అందులో మొత్తం అంతా కూడా చేసినట్టు ఇందులో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనము గాజు కంటైనర్లోకి తీసుకుందాం అనమాట. సెంట్ అయితే సూపర్ వస్తుంది కరివేపాకు పొడి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రిప్లోనే ఒక్కొక్కటి ఎక్కువ వస్తాయి కదా, కొంచెం కరివేపాకు ఎక్కువ, ఒక దాంట్లో ఈ మిరపకాయలు ఎక్కువ, అలా వస్తాయి కాబట్టి మనం మొత్తం అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మిక్స్ చేసుకుని ఆ తర్వాత కనుక మనం గాజు కంటైనర్లోకి తీసుకుంటే టేస్ట్ అన్నది ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఎక్కడ కావాలంటే అప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ సరిపోతే కనుక. సో నేను ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్సీ చేసేస్తాను పౌడర్గా. నాకు ఈ క్వాంటిటీ అయితే అయిందనమాట. మొత్తం కూడా అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకొని టేస్ట్ చూసుకుందాము. సాల్ట్ సరిపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక మనం రైస్లో కలుపుకున్నాక అప్పుడు కూడా కొంచెం వేసుకొని కూడా కలుపుకొని తినచ్చు.
నాకైతే సరిపోయింది సాల్ట్. నేను ఎయిర్ టైట్ ఉన్న ఒక గాజు సీసాలోకి అయితే తీసేసుకుంటున్నాను. టేస్టీగా కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీలోను రైస్లోను రెండింటి కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.